హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు మా ఇంటి మల్లన్న బోనం ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, అలాగే మల్లన్న గుట్టకి మా పయనం ఎలా జరిగింది అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. మల్లన్న బోనంలోకి మనము ముఖ్యంగా చేయవలసిన నైవేద్యము బెల్లం పరవన్నం. ఈ బెల్లం పరవన్నం మల్లన్న బోనంలోకి కిలోన్నర నుంచి మొదలయ్యి దానికి మించి చేయాలి తప్పితే తక్కువగా అసలు చేయకూడదు. ఈ బెల్లం పరమాన్నంలోకి కొత్త బియ్యము కిలోన్నర తీసుకుంటే బెల్లం కూడా కిలోన్నర తీసుకోవాలి. మీరు ఈ వీడియోలో చూస్తున్న ఈ మెజర్మెంట్ని సోలేడు అంటారు. అంటే దీంతో 2 సోలేడు పోస్తే కిలోన్నర అవుతుంది. మీ అందరికీ తెలిసినట్టుగా పరమాన్నాన్ని కొద్దిగా వండితేనే మనకి ఎదుగు అనేది చాలా వస్తుంది. అలాంటప్పుడు కిలోన్నర బియ్యంని పరమాన్నం చేయాలనుకుంటే ఇంకా దానికి ఎదుగు ఎంతగా వస్తుందో ఊహించుకోండి. అందుకోసమని ఒక పెద్ద గంజు తీసుకొని మనం అందులో పరమాన్నాన్ని తయారు చేసుకోవాలి. మన మల్లన్న బోనంలోకి పరమాన్నం కిలోన్నర వండుతున్నాం కదా, అలాగే మరో నైవేద్యం ఖచ్చితంగా చేయవలసినది పులగం అన్నం. ఈ పులగం అన్నం కూడా మనము కిలోన్నర క్వాంటిటీతో తీసుకొని వండాలి. పులగం అన్నం అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. పులగం అన్నము అంటే బియ్యంతో పాటు కొద్దిగా మనము పెసరపప్పుని కూడా శుభ్రం చేసుకొని ఆ బియ్యంలోకి వేసుకోవాలి. అలాగే కాస్తంత పసుపు, కొద్దిగా ఉప్పు, నూనె కూడా వేసుకోవాలి. మనము మల్లన్న బోనం కోసం చేస్తున్న ఈ నైవేద్యాలన్నింటినీ ఎంగిలి చేయకుండా ప్రిపేర్ చేసుకోవాలి. మనము మల్లన్న బోనం కోసం తయారు చేస్తున్న ఈ నైవేద్యాలు వండే పొయ్యికి కూడా పసుపు కుంకుమ రాసి వండడం మొదలు పెట్టాలి. మల్లన్న బోనం అంటేనే పరమాన్నం, పులగమన్నం. దీనితో పాటు మనకి ఒక కూరగాయ కూడా కావాలి కదా. సో నార్మల్ కర్రీ వండుకోకుండా ఒక 5 రకాల కూరగాయలను వండుకోవాలి. 5 రకాల కూరగాయలు అంటే పర్టికులర్గా ఇవే కూరగాయలు వేసి వండాలని ఏమీ లేదు. మనకి అందుబాటులో ఉన్న ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. మేమైతే మా మల్లన్న బోనంలోకి వంకాయలు, బీరకాయ, టమాటా, చిక్కుడుగాయ, అనపగింజలు ఈ 5 రకాలుగా వేసి వండుతున్నాము. అలాగే ఈ కూరలోకి ఎండిన కారం వాడకుండా పచ్చి కారం అప్పటికప్పుడు నూరుకొని కూరలో వేసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది. సో ఇలాగా ఒకవైపున బోనంలోకి కావలసినవి వండుకుంటూ మరోవైపు మిగతా పనులు చేసేసుకుందాం. మన మల్లన్న బోనంకి ఇంకొక నియమం కూడా ఉంది. అదేంటి అంటే మన మల్లన్న బోనాలు చేసుకోవాలంటే కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అందులో ఒకటి, మల్లన్న బోనాలు అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోరు. ఇయర్లీ ఒక టైమింగ్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు అంటే కార్తీక మాసం దాటిన అమావాస్య నుండి వచ్చే 4 వారాల్లో ఏ వారమన్నా కుదిరితే ఆ వారం చేసుకోవచ్చు. దీన్నే సతివారాలు అని కూడా అంటారు. అలాగే సంక్రాంతి ముందు వరకు మాత్రమే చేసుకోవాలి మల్లన్న బోనాలు. మన తెలుగు వారింట్లో ఏ చిన్న పండగ వచ్చినా ప్రతి ఒక్క ఇంటిలో గుమ్మాలకు తోరణాలు, పువ్వులు కడతాము. అలాంటిది మల్లన్న బోనం పోసుకుంటే మనం ఊరికినే చేసుకోం కదా. సో బోనం రోజు మనము గుమ్మాలకు తోరణాలు, పువ్వులు కట్టుకోవాలి. ఈ మల్లన్న బోనం అనేది మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు తాండూరుకి వచ్చి చేసుకుంటున్నాము. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా మనం తోరణాలు కడుతున్నాము. అలా ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు పువ్వులు, తోరణాలు కట్టుకున్నాము. ఇలా మనం ఒకవైపున మల్లన్న బోనంకి కావాల్సినవి తయారు చేసుకుంటేనే ఇల్లు మొత్తం అలంకరించుకున్నాము. ఇంట్లో బోనం అయ్యి మొక్కుకొని తర్వాత మనము వెళ్ళవలసిన ప్లేస్ ఏంటి అంటే మల్లన్న గుట్ట. నగరం మల్లన్న గుట్టకి మనం వెళ్ళాలి. మల్లన్న బోనం అనేది ఇంట్లో చేసుకోవచ్చు, అలాగే గుట్ట దగ్గర కూడా చేసుకోవచ్చు. కానీ మేము ఇంట్లో చేసుకున్నాము. నా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఫస్ట్ టైం నేను మల్లన్న బోనంకి అటెండ్ అయ్యాను. ఎలా చేస్తారు, ఏంటి ప్రాసెస్ అనేది నాకు అస్సలు తెలీదు. ఎందుకు అంటే మాకన్నా పెద్ద మనుషులు ఆల్రెడీ ఊర్లో అన్నీ మొక్కుతారు కాబట్టి మేము అంతగా పట్టించుకోలేదు. సో ఇప్పుడు తర్వాత తరం మేమే కాబట్టి అవన్నీ తెలుసుకునే బాధ్యత మాకుంది. కాబట్టి ఇప్పుడు రావాల్సి వచ్చింది. నాకే కాదు, నా తర్వాత తరం వాళ్ళకు కూడా ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది ఈ వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోవాలి అని చెప్పి నేను ఇలా వీడియో తీయడం జరిగింది. అలాగే మల్లన్న బోనంలో భాగంగా మరొక నియమం ఏంటి అంటే జనరల్గా ఇంట్లో బోనం చేసుకుంటున్నాము అంటే చుట్టాలను లేదంటే ఊర్లో వాళ్ళను ఇలా ఇంటికి భోజనానికి పిలుస్తాము. కానీ ఈ మల్లన్న బోనంకి భోజనానికి పిలిచే ముందు వాళ్ళకి మల్లన్న బోనం ఉందా లేదా కనుక్కోవాలి. ఒకవేళ బోనం లేదు అంటే వాళ్ళు వచ్చి భోజనం చేయవచ్చు. అలా కాకుండా వాళ్ళకి మల్లన్న బోనం ఉంది అని అంటే
ఫస్ట్ వాళ్ళ ఇంట్లో మల్లన్న బోనం అయిపోయి నైవేద్యం సమర్పించిన తర్వాతనే మిగతా వాళ్ళ ఇంటికి ఎవరైతే భోజనానికి ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం ఏంటంటే ఎవరికైతే మల్లన్న బోనాలు ఉంటాయో ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకొని తిన్న తర్వాతనే వేరే వాళ్ళ ఇంట్లో బోనాలకి భోజనానికి వెళ్ళవచ్చు. అలా కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మల్లన్న బోనం పోసుకొని భోజనానికి పిలిచి వాళ్ళ ఇంట్లో తిన్న తర్వాత మన ఇంట్లో బోనం చేస్తే మాత్రం అది ఎంగిలైనట్లంట. సో ఇంకా మల్లన్న బోనం ప్రిపరేషన్ ఎండింగ్కి వచ్చేసింది. నెక్స్ట్ మనం మల్లన్న గుడికి వెళ్ళాలి కాబట్టి గుడి కోసం ఏమేమి తీసుకెళ్ళాలి అనేది మనం సెట్ చేసుకుందాము. పరమాన్నంకి చివర్లో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. అలాగే కూరగాయ ఏదైతే కలగలిపిన కూరగాయలోకి చివర్లో కొత్తిమీర వేసుకోవాలి. మల్లన్న గుట్ట పైన ఉన్న మల్లన్న గుడికి మనము కొబ్బరికాయ, బియ్యము, బెల్లము, పసుపు, కుంకుమ, హారతి కర్పూరము, నూనె, అలాగే స్వామివారికి కావలసిన అత్యంత ప్రీతికరమైనది బండారు. బండారు మాత్రం చాలా ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఒక పూలమాల, కుల్ల పువ్వులు. ఇంకొకటి ఏంటి అంటే మనము అక్కడ గుడి దగ్గర ఒక జెండాను కూడా పెట్టాలంట. సో ఒక కట్టె, ఒక జెండా. సో ఇలా అన్నీ సెట్ చేసుకున్నాము గుట్టపైకి వెళ్ళడం కోసం. ఇక్కడ చూడండి పులగమన్నం కూడా రెడీ అయినట్టే. ఇప్పుడు మనము బోనం కుదిద్దాం. బోనం కుదించడానికి కావాల్సింది మనకి బియ్య పిండిలో కొన్ని నీళ్లు పోసుకొని కాస్తంత పసుపు వేసుకొని ఏవైతే గంజులో మనం పరమాన్నము, పులగమన్నము, కలగలిపిన కూరగాయ వండామో అవే గంజులకి మనము డైరెక్ట్గా ఈ పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే పూలదండ కూడా కట్టాలి. సో మనం వండిన వేడివేడి గంజుకి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టాలి. మనము ఎక్కడైతే బోనం పెడతామో అక్కడ అలికి ముగ్గు వేసి ఒక విస్తారాకు వేసి దాని మీద కొన్ని బియ్యం పరిచి మనం కుదించుకున్న ఈ బోనం గంజులను వాటిపైన పెట్టాలి. బోనం గంజు పెట్టే ముందు విస్తారాకులో బియ్యం పరుస్తాం కదా, ఆ బియ్యంని మనము తిరుగు వారంలో, అంటే మనం ఈ వారం బోనం చేస్తున్నాం కదా, నెక్స్ట్ వారంకి ఆ బియ్యంతో మళ్ళీ పరమాన్నం వండి దేవునికి నైవేద్యం పెట్టి తినేయాలి. ఇలా బోనం గంజులు పెట్టాం కదా, వాటి ముందు కూడా ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టాలి. సో నెక్స్ట్ మా ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోకి కూడా పూలమాల వేసి అలంకరించారు. సో ఇప్పుడు మనం బోనం దగ్గర దీపాలు వెలిగించి అగరబత్తి కూడా వెలిగించి కొబ్బరికాయ కొట్టాలి. మరొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మైసాచి కూడా వేయాలి. నిక్కలు చేసి అందులో మైసాచి కూడా వేసి పొగ వేయాలి. తర్వాత మనం వండిన ఈ గంజుల మూతలు కొద్దిగా తీసి అందులో బండారు వేయాలి. ఈ బండారు ఏదైతే వేయడం ఉంటుందో అది మగవాళ్ళే చేయాలంట. గుట్ట మల్లన్న ఇదిగా మల్లన్న ఊగే, మల్లన్న ఊగే, కొమరెల్లి మల్లన్న ఊగే, పర్వతాల మల్లన్న ఊగే, పర్వతాల మల్లన్న ఊగే, తండ్రిని వాంచమందరం మంచిగా చదువుకల్ల గుట్ట మల్లన్న ఊగే, పర్వతాల మల్లన్న ఊగే, ఇదిగా మల్లన్న ఊగే, కొమరెల్లి మల్లన్న ఊగే.
ఈ బండార్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. బండార్ అంటే పసుపు. మల్లన్న బోనంకి పసుపుని బండార్లాగా ఉపయోగిస్తారు. ఇలా పసుపుని అంటే బండార్ని బొట్టులాగా పెట్టుకొని కాస్తంత తలపైన వేసుకోవాలి. సో చివరిగా కొబ్బరికాయ కొట్టేసుకొని చక్కగా దండం పెట్టేసుకుంటే మన మల్లన్న బోనం అనేది పూర్తయినట్టు. సో ఇంట్లో మేము బోనం ఎక్కించాం కదా మల్లన్నకి. నెక్స్ట్ మేము ఇప్పుడు మల్లన్న గుట్టకి వెళ్తున్నాము. నగరం మల్లన్న గుట్టకి ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము. ఇంట్లో బోనం చేసాం కాబట్టి ఇంట్లో ఎవరైనా ఒకరు ఉండాలి. సో ఆల్రెడీ వాళ్ళు గుట్ట ఎక్కి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు. సో మేము ఫస్ట్ టైం కదా, మాకు తెలియదు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు మేము వెళ్తేనే మాకు తెలుస్తుంది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే ట్రెక్కింగ్ లాగా ఉంటుంది గుట్ట ఎక్కడం అనేది. ఇక్కడ ఏంటి అంటే మల్లన్న గుట్ట పక్కనే మనకి భీమన్న గుడి ఉంటుంది. సో ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని మనం గుట్ట ఎక్కుదాం. చూడండి అక్కడ కొండ కనబడుతుంది కదా, అదే మల్లన్న గుట్ట. ఇప్పుడు మేము అదే కొండ ఎక్కబోతున్నాము. ఇక్కడ భీమన్న గుడికి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ బోరింగ్ కూడా ఉంది. కాలు కడిగేసుకొని వెళ్తున్నాము లోపలికి. ఇక్కడ చుట్టుపక్కల చూసారా ఎంత విశాలంగా ఉందో. కానీ ఇక్కడ పులులు కూడా తిరుగుతాయంట. అండ్ ఇక్కడ కింద ఉన్న మట్టి కూడా ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందో తెలుసా. అడుగేసి నడుస్తుంటే పూల మీద నడిచినట్లు ఫీలింగ్ ఉండే. ఇక్కడ ఇదంతా ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళందరూ తెచ్చి ఇక్కడ పెడతారు. అండ్ ఇక్కడ మనం జెండా కట్టాలి. ఫస్ట్ మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ జెండా కడదాము. ఇక్కడ చూసారా శ్రీ గొలుసుల భీమన్న దేవాలయం, గ్రామం గోపాల్ నగర్, మండలం తాండూర్, జిల్లా మంచిర్యాల్. లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ భీమన్న గుడి కోసం కూడా కొబ్బరికాయ, బియ్యము, బెల్లము, నూనె, వత్తులు ఇవన్నీ తెచ్చి పసుపు కుంకుమ కూడా వేసాము. అలాగే దీపం కూడా వెలిగించాము. ఇక్కడ చూసారా గోడల మీద ఏం రాసిందో, జై ఆదివాసి అంట. ఆ మధ్యలో ఏదో వేశారు, అదేంటో తెలియదు, ఆదివాసుల వాళ్ళదనుకుంటా. జై భీమదేవర. సైడ్కి త్రిశూలం కూడా చూడండి. సో లోపల దర్శనం అయిపోయింది కదా, మేము ఇక్కడ బయట జెండా కడుతున్నారు. సో భీమన్న దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మనం మల్లన్న దర్శనానికై మల్లన్న గుట్ట వెక్కబోతున్నాము. సో ఇక్కడ నుంచి మనము గుట్టకు వెళ్ళే దారి చూసారా ఎంత విశాలంగా ఉందో. ఎవ్వరు మనుషులు లేనే లేరు అని అనుకుంటున్నారు, కానీ లోపలికి వెళ్తుంటే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు భక్తులు అనేది. మల్లన్న బోనం చేసుకునే వాళ్ళు ఇంట్లో బోనం చేసుకుంటారు, అలాగే ఇక్కడ గుట్ట దగ్గర కూడా వచ్చి చేసుకుంటారు. కానీ ఆ ట్రెక్కింగ్ లాగా ఏదైతే ఉందో అది ఎక్కి మరీ అక్కడ బోనం వండుకుంటున్నారంటే ఇక్కడ మల్లన్న స్వామి ఎంత సత్యం ఉందో చూస్తేనే అర్థమవుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ మనకి కనబడతారు.
చూసారా ఎంతమంది భక్తులు ఉన్నారో గుట్ట కింద బోనం వండుకునే వాళ్ళు. సో మేము ఆటోలో వచ్చాం కదా, అక్కడ పార్క్ చేసి చెప్పులు కూడా లేకుండా మనం ఇప్పుడు ఆ కొండ ఎక్కాలి. చూడండి ఆ పైన దారి ఉంది కదా, అటువైపు వెళ్ళబోతున్నాం మనము. ఆ పైన ఎక్కాలంటే అదొక ట్రెక్కింగ్ లాగానే అండి. ఇంకా చెప్పాలంటే మేము బోనం పోసుకున్నాం కాబట్టి పొద్దున్న నుంచి అసలు ఏమీ తినలేదు, జస్ట్ టీ తాగి ఉన్నాము. అయినా సరే మాలో ఉత్సాహం, ఆ ఎక్సైట్మెంట్ అనేది అస్సలు తగ్గలేదు. ఆ కొండ ఎక్కాలి, మల్లన్న స్వామిని దర్శించుకోవాలని ఆ తొందరలోనే మేము వెళ్తున్నాము. అసలు ఎక్కినట్టు అనిపించలేదు, దిగినట్టు అనిపించలేదు. ఈ గుట్ట ఎక్కి మల్లన్న స్వామిని దర్శించుకునేది ఒక ఎత్తు అయితే, ఈ గుట్ట ఎక్కి మల్లన్న స్వామిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే, గుడి వెనకాల ఉన్న కొండ కింద గుండంలోని నీరు దగ్గరికి చేరుకోవడం మరొక ఎత్తు. చూసారా కింద ఎన్ని రాళ్ళు ఉన్నాయో. చెప్పులు లేకుండా మనం ఇప్పుడు ఆ గుట్ట ఎక్కాలి. భర్తీగా ఎక్కే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది. అలాంటిది ఈ గుట్ట ఎక్కి పైన బోనం వండుకోవాలంటే వాళ్ళు తీసుకువెళ్ళాల్సిన సామాన్లు, ఆ గంజులు ఇవన్నీ పట్టుకొని ఎలా ఎక్కి ఎలా వండుకున్నారో అనేది చాలా గ్రేట్ అనిపించింది. సింపుల్గా అయితే ఎక్కలేమండి ఈ మల్లన్న గుట్టని. ఇలా పాకుకుంటూ, కూర్చుంటూ, పడుతూ, లేస్తూ పైకి ఎక్కాల్సి వస్తుంది. దిస్ ఈజ్ మై లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇలాంటి గుట్టలు ఎప్పుడూ ఎక్కలేదు. చూసారా కొంచెం పైకి ఎక్కగానే వ్యూ ఎలా ఉందో. ఈ మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి ఒకటే దారి ఉంది. ఇదే దారిలో నుంచే వెళ్ళి దర్శించుకోవాలి, ఇదే దారిలో నుంచే దర్శించుకునే వాళ్ళు దిగాలి.
ఆల్మోస్ట్ మనం పైకి అయితే వచ్చేసాము. చూసారా పైకి ఎక్కిన తర్వాత పల్లెటూరు వ్యూ ఎలా ఉందో. ఇక్కడ ఉన్న వాళ్ళు మా వాళ్ళే, మా అత్తమ్మలు, మా మరిది, మా మామయ్య. గుట్టపైకి అయితే వచ్చేసాము. ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలి. చూసారు ఇక్కడ పక్కన బోనం వండుకుంటున్నారు. మరి కాసేపట్లో మనకి నగరం మల్లన్న స్వామి వారి దేవాలయం దర్శనం అవుతుంది. చూసారా ఇదే మన నగరం మల్లన్న స్వామి వారి దేవాలయం. ఇక్కడ పక్కన చూడండి ఎంతమంది ఇక్కడ ఉన్నారో, బోనం వండుకుంటున్నారు. నేను చెప్పాను కదా గుండం ఉంటుంది, అందులో నీరు కూడా ఉంటుందని. ఈ గుడికి వెనకాల కింద కొండ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడికి వెళ్ళాలి. సో అది కూడా ఒక ఎత్తులా ఉంటుంది చూడండి. మేము ఇంటి నుండి తెచ్చిన జెండానైతే గోపురం దగ్గర కట్టబోతున్నాము. మా మామయ్య మరిది కొండ ఎక్కి గోపురం దగ్గర జెండా పెట్టబోతున్నారు. ఇదిగోండి మన శ్రీ నగరం మల్లన్న స్వామివారి దేవాలయం. స్వామివారిని మీరు దర్శించుకోండి. ఎవరైతే ఈ గుట్ట ఎక్కి పైకి వచ్చి స్వామివారిని దర్శించుకోలేని వాళ్ళు ఉంటారో ఈ వీడియో చూసి స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకోండి. దర్శనం అయిపోయి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత
వెనకకి తిరిగి చూసేసరికి చూసారా ఎంతమంది భక్తులు ఉన్నారో. మేము లోపలికి వచ్చి దర్శనం చేసుకుని బయటికి వచ్చే వరకు ఎంతమంది జనాలు వచ్చారో. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం కింద ఉన్న కొండ దగ్గరికి వెళ్ళాలి. ఫైనలీ మనం కొండ కింద ఉన్న గుండంలోని నీరు దగ్గరకైతే చేరుకున్నాము. ఇంత హైట్లో ఉన్న ఈ గుట్ట కింద కొండ లోపల నీరు ఉండడం అనేది నిజంగా సత్యమని జనాలు ఇక్కడ నమ్ముతారు. ఇదే గుండంలో పులి కూడా వచ్చి ఉంటుందంట. అండ్ ఇక్కడ నీరుని బోనంలోకి వాడతారంట. గుట్ట ఎక్కి మల్లన్న స్వామిని దర్శించుకొని కొండ కింద ఉన్న నీరు దగ్గరికి చేరుకోవడం ఇదంతా బాగానే జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేము మా గమ్యానికి చేరుకోవాలి అంటే రివర్స్లోనే వెళ్ళాలి. ఎలా వచ్చామో అలానే వెళ్ళాలి. కానీ అంత వెళ్ళాలంటే అక్కడ ఆల్రెడీ భక్తులు చాలామంది ఉన్నారు, వెళ్ళడం కుదరదు. ఎందుకంటే చూసారా, ఈ కొండను దాటుకుంటూ మేము కిందికి వచ్చాము నీరు దగ్గరికి. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎక్కాలంటే మా వల్ల కాదు. సో ఇక్కడ ఇంకొక దారి ఉంది అని వాళ్ళు వెళ్తున్నారు. సో వాళ్ళ వెనకాలనే మేము కూడా వచ్చాము. చూసారా, ఆ పైన ఉన్న కొండని చేరుకొని అక్కడి నుండి మళ్ళీ మేము ఈ దారి నుండి కిందికి వచ్చాము. ఫైనల్గా శ్రీ నగరం మల్లన్న స్వామివారి దేవాలయ దర్శనం అయితే చాలా సేఫ్గా సాఫీగా జరిగింది. ఇంకా కిందికి వచ్చేసాం కదా, ఇంటికి వెళ్ళిపోయి బోనం వండుకున్నది అందరం కూర్చొని కలిసి భోజనం చేసుకున్నాము. సో ఇదండి మా ఇంటి మల్లన్న బోనం మేము ఎలా చేసామో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.